इसको घूम गया इसको ఇంటికాన చూడు మరి ఆటో ఇంటికాన నమస్కారం చేసుకుంటున్నాం సహాయ ఇంకా जपुर गौरवस्य नारायणामस्य गुरुलानामस्य भरतकुमारामस्य अमर भार्गवनामस्य सिद्धम शमनामस्य नारायणामस्य श्रीपेटनामस्य सहाय వాళ్ళు దీపాన్ని కలగట్టుకోండి ఆయుష్ సకల కార్య ఆయుష సహాయ దీపాన్ని కలగట్టుకోండి జరగాలి అయిపోయిన వాళ్ళు జరగాలి అయిపోయిన వాళ్ళు జరగాలి జరగాలి అయిపోయిన జరగాలి చెప్పండి గోత్రం చెప్పండి 50 రూపాయలు 100 రూపాయలు పెట్టాలి అంతా పట్టుకెళ్ళి ఏంటి మీరు 10 రూపాయలు పెట్టుకోండి చెప్పు గోత్రం చెప్పండి కోమల గోత్రం సుమతి నామస్య రోహిత్ రెడ్డి నామస్య అఖిల్ రెడ్డి నామస్య చెప్పండి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వ మంగళ దీపాన్ని కలుపుకున్నారా అందరూ ప్రదక్షిణ చేసుకోండి అమేవ శరణం తస్మాత్
దేవుడు వస్తుంది ఇల్లు చేసుకోవాలి పిల్లగా ఓకే नहीं తీసుకోరు ఒక 10% నెయ్యి దీని మీద సేటు సారీ మంచివాడు వాసనాది పుష్ప
అంతేనా తమ టీవీలో వస్తారు 40 లడ్డు కవర్ చేయండి ఆవాహనీయాయ నమో వేద్యై నమో నమః మండోద్వజ నమోద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణి స్వర్గాప అపవర్గ రూపాయి భగవానికి అందరూ కూడా చేతులు జోడించి మీ యొక్క కోరికలు సంకల్పాలు అందరూ కూడా స్వామివారికి శిరస్సు నమస్కారం చేయండి. తర్వాత జై బలో విఘ్నేశ్వర భగవాన్ ఒట్టకు అందుకని అల్లబడి జై బలో విఘ్నేశ్వర భగవానికి ప్లేట్లే దయచేసి నెయ్యి పోతాం పోయిన వాళ్ళు అలా కూడా పోయి ఓం రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే నమో ఆమే గురువై శ్రీరాయ వైశ్వరాజ మహారాజాయ నమః రూపాయలు
ఒకటి ముందర పెట్టినాం లిస్టు చిన్న చిన్న ఉన్నాయి ఒక 500 అంటే అలాంటి 4 సంవత్సరాలు ఆడ ఫిట్ చేసి వచ్చి కానీ డబ్బులు అడగాలి లక్ష్మీనారాయణ దూరపై మన గుడికి ఒక ఫ్యాన్ వచ్చిన పక్కన చాలా ఇబ్బంది మనకు కోట్లు వస్తున్నాయి దాని మీద కోట్లు వచ్చినా దాన్ని ఈ 500కు 1000 కూడా వాయిదా అనేది ఉండదు వచ్చిందంటే ఈరోజు అనుకున్నా అనుకోవద్దు అనుకుంటే దాన్ని వేడి వేడిగా అయిపోవాలి अखंड लक्ष्मी శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. గతంలో మన పెద్దలు గత 80 ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క ఆలయాన్ని వాళ్ళు చేయడం జరిగింది. అది మన గ్రామ ప్రజలందరి సహకారాలతోని మనం అందరం కూడా కలిసికట్టుగా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఊరుకోకుండా కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఈ గ్రామంలో ఈ దైవం ఉండబట్టి ఎప్పుడు కూడా ఇన్ని కరువులు వచ్చినా ఏదొచ్చినా కానీ మా దగ్గర ఎక్కడ కూడా ప్రకృతి కానీ వైపరీత్యాలు కానీ రాకుండా ఉండడానికి కారణం ఈ యొక్క బ్రహ్మంగారు, అక్కడ రేణుకా ఎల్లమ్మ, ఇక్కడ రాములవారు, ఆంజనేయ స్వామి అందరూ కూడా మా గ్రామానికి కాపలాగా ఉండడం. ఈ గ్రామానికి ఇన్ని దారులు ఉన్నాయి. ఇక్కడి నుంచి వచ్చిపోయే వాళ్ళు కూడా చాలా ఊర్ల నుంచి వస్తారు. ఎవరికి మాకు తెలియకుండా వాళ్ళ కోరికలు చేస్తుంటే వాళ్ళు చాలామంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. మా యొక్క ఎల్లమ్మ దగ్గర కాక ఎవరైనా కోరిన కోరికలు ఉన్నట్టయితే వారికి వెంటనే అమలవుతున్నాయి. కాబట్టి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వారు ముడుపులు కట్టుకోవడం. ఈ యొక్క ఎల్లమ్మ వారి మహిమ చాలా పవిత్రమైంది. ఇక్కడ మన బ్రహ్మంగారి మఠం తర్వాత దాదాపు ఒక ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇక్కడనే ఉండడం జరిగింది. ఈ యొక్క యాప చెట్టు కానీ ఇక్కడ కానీ ఈ యొక్క స్వామివారిని దర్శించుకున్న వాళ్లకు పాడి పంటలతోని పచ్చదనంతో పిల్ల పాపలతో అందరూ కూడా చల్లగా ఉంటారు. మా గ్రామానికి చాలా రక్షణ అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఇక్కడ రాములవారు. కాబట్టి మా గ్రామ ప్రజలందరం కూడా ఎప్పుడు కలిసికట్టుగా ఈ యొక్క మహా ఉత్సవాలను కూడా బ్రహ్మాండంగా జరుపుకోవడం ఘనంగా. కాబట్టి ఇంకా కూడా ముందు ఇంకా బ్రహ్మాండంగా జరుపుకోవాలని మా పెద్దలు జరిపినటువంటి కార్యక్రమాన్ని మేము జరుపుతున్నాం. మేము జరిపినటువంటి కార్యక్రమాన్ని మా తరంతరం కూడా మా పిల్లలు కూడా జరుపుకోవాలని కూడా మేము మా గ్రామ ప్రజలందరూ కూడా మేము తెలియజేయడం కోసం ఈ పండుగకు మా గ్రామానికి ఆడపిల్లలు కానీ ఎక్కడెక్కడ ఉన్న ఆడపిల్లలు కూడా ఈ యొక్క బ్రహ్మంగారి జాతరకు వచ్చి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఆలయానికి వస్తారు. పిల్ల పాపలతో అందరూ కూడా వారందరూ కూడా ఒక 5 రోజుల కార్యక్రమాన్ని మేము చాలా ఘనంగా జరుపుకుంటాం. వచ్చిన భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మళ్ళీ ముందుకు ఇంకా ఇంతకంటే ఘనంగా జరిపిస్తామని మా గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బ్రహ్మ. పగిడిమేరి గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జాతర మా ఊరు ప్రజలందరూ కలిసికట్టుగా గత 80 సంవత్సరాల సంధి జరుపుకుంటడం జరుగుతుంది. మన పెద్దలు చూపించిన విధంగా మన పగిడిమేరి గ్రామంలో దాదాపు తెలంగాణలోనే మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి నెంబర్ 1 చెప్పాలి. ఎందుకంటే ఇది కందిమలయపల్లె తర్వాత బ్రహ్మంగారి గుడి మన ఒక పగిడిమేరలోనే భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. గత 80 ఏళ్ల సంధి ఒక తరం వచ్చే తరం కూడా దీన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని
ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మా అన్ని కుటుంబాలని కలిసికట్టుతనంతో ఉండడం అంటే ఈ బ్రహ్మంగారు మహిమ. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పిల్ల పాపలతోటి ఆడపిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈ జాతరకు మాకు జరుపుకోవడం జరుగుతుంది. ఈ రేణుకా ఎల్లమ్మ శ్రీ రాములవారు కూడా మేము అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరు అందరు కలిసికట్టుగా 1 కోటి రూపాయలతోటి ఈ గుడి కట్టుకోవడం జరిగింది. దీన్ని భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా జరుపుకోవాలని, ఈ కోరిన కోరికలు తీరుస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని దర్శించుకోవాలని నేను పదే పదే కోర్చు తెలియజేస్తున్నాను. శ్రీ వీరపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణం సందర్భంగా పగిడిమర్రి ప్రజలందరూ పాడి పంటలతోటి అందరూ సుఖ సంతోషాలతోటి సంతోషంగా ఈ దేవుని కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి రేణుక ఎల్లమ్మ రాములవారి గుడి దేవాలయం మా ఊరులో పగిడిమర్రిలో ఇంత ఎత్తున ఎప్పుడైనా ఇక్కడ ఏ మండలంలో సరే ఎడు చూడపోయిన పక్కన ఊర్లు ఉన్నా కానీ ఇంత మంచిగా గుళ్ళు ఏడ కుదరలేదు. జనమంతా ప్రజలంతా కలిసి బ్రహ్మాండంగా నడుపుకుంటున్నాం. కృతజ్ఞత. మా పగిడిమర్రి గ్రామంలో గత 70-80 సంవత్సరాలకెళ్ళి మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కొలిచి ఉన్నాడు. ఇక్కడ మా గ్రామస్తులకు అందరికీ నమ్మకం అనేది ఏంటంటే మా బ్రహ్మంగారి కళ్యాణం తప్పకుండా చేస్తే అందరి కోరికలు తీరుతాయి అనేది అందరి మనోభావాలు. దానికి తోడు మాకు అమ్మవారు అనేది సరే వ్యక్తిగతంగా అందరికి కూడా అమ్మవార్లు అనేది బావుల దగ్గర ఇండ్ల దగ్గర ఉండరు, కానీ మా గ్రామానికి వచ్చినటువంటి అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మగారు. మా గ్రామాన్ని కూడా సురక్షితంగా కాపాడుతుంది. మా గ్రామానికి సేవ చేసినటువంటి ఇక్కడ ఇదే గుళ్ళ సేవ చేసినటువంటి 2 పురోగతులకు కూడా గవర్నమెంట్ జాబు రావడం జరిగింది. మా గ్రామ పంచాయతీకి కూడా సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నటువంటి వచ్చిన ఆయన కూడా గ్రూపు 2లో ఏఈగా పోస్ట్ రావడం జరిగింది. గత యువకులకు కూడా చాలా వరకు కొలువులు రావడం జరిగింది. పంటలు పండి పెళ్ళిళ్ళయ్యి చాలా పవర్ఫుల్ దేవత. మాకు ఆ దేవత అమ్మవారు ఉన్నంత వరకు మా గ్రామానికి ఏం కాదని మా భక్తులకు కూడా అందరికి కూడా బాగా నమ్మకం ఉంది. మా గ్రామంలో యువకులు కానీ రైతులు కానీ పెద్దలు కానీ పార్టీలకు అతిథిగా ఒక జాతర వచ్చినా ఒక పండుగ వచ్చినా అందరూ కూడా కలిసికట్టుగా అందరూ సహాయ సహకారాలు చేసి ఇంత గొప్ప దేవాలయం మన మండలంలో కూడా ఎక్కడ లేదు. మన పగిడిమర్రిలోనే పెద్ద దేవాలయం. ఈ దేవాలయం ఎప్పుడు కూడా మాకు గ్రామ ప్రజల్ని సుఖ సంతోషంతో చూడాలని గ్రామ ప్రజల తరపున అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బ్రహ్మంగారు, జై పోతులూరి వీరబ్రహ్మంగారు స్వామి. పగిడిమర్రి గ్రామంలో ఈ ఉత్సవము చాలా కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలు పగిడిమర్రి గ్రామ ప్రజలు అందరూ ఇక్కడ ఈ చేయడం వల్ల చాలా సంతోషకరంగా ఉంది. రాను రాను ఇంకా డెవలప్మెంట్ అయ్యే ఆలోచనలో ఉన్నది. పురోహిత గుళ్ళు కొన్ని అరేంజ్మెంట్ కరెక్ట్ లేక ఈ పార్టీలకు అతీతంగా నువ్వే చేయి అనే సందర్భాలలో కూడా కొన్ని మూతపడే అవకాశాలు ఉంటున్నాయి, మనం చూస్తున్నాం. కానీ ఈ పగిడిమర్రి గ్రామంలో మూతపడేటువంటి సమస్య లేదు. నిండా నూరేళ్లుగా మనకు అన్ని వైభవంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నాకు రేణుకా ఎల్లమ్మ గుళ్ళ డైరెక్టర్గా వచ్చినందుకు గాను నేను కూడా సేవా కార్యక్రమంలో నాకు ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే 4 రోజులు కానీ 5 రోజులు కానీ నా స్వయం కృషి ద్వారా మా ఆర్యవైశ్యులు కూడా ఈ సేవా కార్యక్రమానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మన దగ్గర పబ్లిక్ తక్కువ ఉన్నప్పుడు మాకు ఎంత నెంబర్స్ కావాలనేది ఒక 10 days ముందు మాకు చెప్పేస్తే నేను మాకు ఆర్యవైశ్య బిడ్డలను కూడా ఇక్కడికి తరలించేదానికి సిద్ధంగా ఉన్నాను. ఈ పబ్లిక్ చూస్తే చాలా నాకైతే సంతోషంగా ఉంది. ఈ కళ్యాణ మహోత్సవం కూడా చాలా ప్రశాంతంగా ఈరోజు జరిగేటువంటి పరిస్థితి కాదు, కానీ ఈ టైంలో మనకు జరుగుతుందంటే 100 రెట్లు మనకు మన పగిడిమర్రి గ్రామానికి చాలా అదృష్టము. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఆడపిల్లలు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చేవాళ్ళు. కానీ ఈ పరిస్థితి వల్ల కొంతమంది అటెండెన్స్ ఈ రోజు వరకు అటెండెన్స్ కాలేకపోయారు. ఎల్లవేళలా ఎప్పుడు ఈ దేవుని కళ్యాణానికి ఇదే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలనేది ఒక కోరిక ఉంది. కానీ మీరు ప్రపోజల్ చేసి ఒక 10 days ముందర నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఎంతమంది కావాలి ఇక్కడ పనిచేసేదానికి నా వంతు సహకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జై హింద్. మేము పగిడిమర్రి మా తాతల ముత్తాతల కానించి కూడా ఒక స్థాయిలో పెద్ద గుడి సోమన్న గుడి ఉండేది. సోమన్న గుడి
ముగిసిన తర్వాత ఇక్కడ మా తాతల తండ్రుల కానుంచి బ్రహ్మంగారి గుడి అనేది మా గ్రామ పెద్దలు మొత్తం కలిసి గుడి పెట్టుకోవడం జరిగింది. ఒక 70-72 సంవత్సరాల క్రితమే నిర్మాణం జరిగింది. ఇక్కడ ఆ గుడి శిథిలావస్థానికి వచ్చిన తర్వాత మేము మా గ్రామ ప్రజలం అందరం కలిసి నిధులు ఊళ్ళో ఆవు మీదకి వచ్చిన నిధులని సేకరించి కొత్త గుళ్ళు, విశాలమైన గుళ్ళు కావాలనే మా కోరిక మీద మేము మొత్తానికి స్థలం కొంత కొనుగోలు చేసి, పాత స్థలం కాకుండా కొంత కొత్త స్థలాన్ని కూడా కొనుగోలు చేసి, ఇక్కడ అప్పుడు బ్రహ్మంగారి గుడి ఒకటే ఉన్నది, అందులో శివాలయం నిలుపుకున్నాం. తర్వాత రామాలయాన్ని కూడా విస్తీర్ణంగా గుళ్ళు కట్టుకోవడం జరిగింది. మాకు ఇక్కడ గుళ్ళు కట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు అనుకూలంగానే ఉన్నాయి, కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులలో మాకు కూడా సహకారం చేయాలి. తర్వాత ఇక్కడ మాకు ఒక గుడికే ఇచ్చారు, 2 విశాలమైన గుళ్ళు ఉన్నాయి కాబట్టి 2 అర్చకులు కావాలనేది మా అభిప్రాయం. ఇక్కడ ఇంకా కొన్ని జరిగిన, ఇప్పుడు సర్పంచ్ చెప్పినట్టు మా కాడ భక్తి ఎక్కువనే ఉంది, కొంతమంది జాబులు వచ్చినాయి. ఇట్లాంటివన్నీ మా దేవుడు ఎల్లమ్మ గారు కానీ, బ్రహ్మంగారు కానీ, రాములవారు, ఆంజనేయులు అంతా మాకు మా గ్రామానికి అనుకూలంగా ఉంది. పక్క గ్రామాలకు కూడా ప్రజలు వచ్చి ఇక్కడ నవగ్రహాల పూజలు చుట్టుపట్టు 10 ఊర్లలో వచ్చి చేయించుకొనే పోతున్నారు. మాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే అర్చకులని ఇంకోటి సపరేట్ కావాలి. తర్వాత ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళైనా మా గుడికి ఇంకా కొన్ని నిర్మాణం చేసుకునే ఇంకా కొన్ని ఉన్నాయి, మేము సహకరిస్తున్నాం. మీరు కూడా ఎవరన్నా భక్తులు ఉన్న వాళ్ళు వచ్చి సహకరించడానికి అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి చేయొచ్చు. 3 ముందల ఉన్న గేట్ల మీద విగ్రహాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అవి కూడా వలన భక్తులు వస్తే వాళ్ళు కూడా నిర్మాణం చేయొచ్చు దేవునికి. తర్వాత ఇక్కడ కళ్యాణ మండపం ఒకటి కావాలి, ఆ మండపం నిర్మాణానికి కూడా సహకరించే భక్తులు ఉంటే మీరు ఆలయ కమిటీకి తెలియజేయచ్చు. తర్వాత నవగ్రహాల మీద కప్పు కావడానికి, ఆంజనేయుల మీద కూడా కప్పు కావడానికి, ఇవన్నీ నిర్మాణానికి కొంత నిధులు అవసరం ఉన్నాయి. ప్రభుత్వం వారు కూడా మాకు అర్చకులు మాత్రం కంపల్సరీ ఇంకొక అర్చకుల్ని ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దానికి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా సహకరిస్తామనేది కూడా చెప్పిండు మా మంత్రి గారు. అందుకనే మేము ఈ గ్రామ ప్రజలము, మేము రాజకీయంగా మాత్రం ఇప్పటి వరకు అయితే మా గుళ్ళె ఎక్కడ కూడా మేము ఏ సందర్భంలో కూడా మేము తీసుకురాలేదు. మొత్తం టోటల్గా మేము అందరం అన్ని పార్టీల వాళ్ళని కలిసిమెలిసి భక్తి శ్రద్ధలతో మేము పనిచేస్తున్నాం తప్ప మాకు ఎలాంటి లేదు. పక్క గ్రామాలకు కూడా మేము సహకరిస్తున్నాం. పక్క గ్రామాల వాళ్ళు కూడా మాకు వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటారు. మాకు మేము అన్ని విధాలుగా నడుస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా మాకు సహాయ సహకారాలు అందియాలని మేము దేవుణ్ణి కోరుకుంటున్నాం. జరిగినందుకు సంతోషం. అంతవరకు మన పౌడిమరి గ్రామంలో బ్రహ్మంగారి జాతర, రాములవారి కళ్యాణం, ఎల్లమ్మ కళ్యాణం బ్రహ్మాండంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆడపిల్లలు ఇంటింటికి జనం వచ్చి బాగా అత్యధిక సంఖ్యలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్రహ్మంగారి జాతర ప్రతి సంవత్సరం మంచిగా జరుపుకుంటున్నాం. ఈసారి కూడా చాలా అధిక సంఖ్యలో జనం వచ్చారు, మంచిగా జరిగింది. బ్రహ్మంగారి జై. బ్రహ్మంగారి పుణ్యం మంచిగా ఘనంగా జరుపుకుంటాం, 10 సంవత్సరాలు నడుపుకుంటాం. ఊరు మంచిగా మా ఊరికి రావాలి, గ్రామానికి రావాలి, చేయాలి, మంచిగా పెద్దగా చేయాలని కోరుకుంటున్నాం. మంచిగా జరుగుతుంది, ఎప్పుడు ఇట్లనే జరగాలని కోరుకుంటున్నాం. ఈ మా ఊర్లో పగిడిమర్ల ప్రతి సంవత్సరం జాతర మంచిగా జరుపుకుంటారు. సంతోషంగా ప్రజలందరూ మంచిగా హడావుడి మంచిగా చేసుకుంటారు. కళ్యాణం జరుపుకుంటున్నాం. భక్తులందరూ వచ్చి ఆశీర్వదించు, అందరూ వచ్చి వైభవంగా జరుపుకుంటున్నాం కళ్యాణం. మాది పగిడిమరి గ్రామం, కనగల్లు మండలం, నల్లగొండ జిల్లా. 76 సంవత్సరాల నుంచి బ్రహ్మంగారి జాతర జరుపుకుంటున్నాం. మా ఊరి దగ్గర నుంచి శాబ్దరాపురం, రేగట్టె, పగిడిమర్రి, మదనాపురం గ్రామస్తులందరూ ప్రజలందరూ పాల్గొని వడి బియ్యం తీసుకొని వస్తారు. గ్రామము, కనగల్ల మండలం, జిల్లా నల్గొండ. ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వస్తారు. అమ్మవారు కూడా రేణుకెళ్ళమ్మ, సల్లం తల్లి. ఇక్కడ అంతా పక్కపక్క ఊర్ల నుంచి కూడా వస్తారు. ఏట జాతర జరుగుతుంది ఇక్కడ, చాలా మంచిగా ఉంది. పబ్లిక్ కూడా ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వస్తున్నారు. అంతే. గ్రామం, కనగల్లు మండలం, నల్గొండ జిల్లా.
మా ఊరి పౌడిమర్ల తలంబ్రాలు బ్రహ్మంగారి రాములవారి మంచిగా జరుగుతాయి. ఏటా ఈ సంవత్సరం మంచిగా జరుగుతాయి.